డ్రైవర్లు కదలకో, మెదలకో. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను. ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? స్టడీ. అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా? నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంతీసి గదిలో పెడతారా? కాదు మరి. అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను, దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. డ్రైవర్లు, ఇది చాలా డేంజర్. కదలకు. నా గుమస్తావన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు. టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? ఈవిడేనండి కొత్తగా వచ్చిన టీచరు. నమస్కారం అండి. అలాగే. ఎందుకు వచ్చింది అడగరా? అదేనండి, పిల్లలు చదువుకునే బడి పాడైన గుడిలా ఉందండి. ఓహో, అదొక బడి, ఈవిడొక దేవత. తాళం కప్పతానని బడి కూడా మూసేద్దాం. అర్జెంట్ గా పని చేయి. అదేంటండి, 10 మంది చదువుకునే స్కూల్ని మూసేస్తారా? 10 మంది చదువుకోవడానికి స్కూలే కావాలా? ఈ లోకమే ఒక బడి, అనుభవాలే పాఠాలు. రోడ్లే బోర్డులు, బొగ్గులే బలపాలు. పొట్టి శ్రీరాములు ఎక్కడ చదువుకున్నాడు రా? వీధి దీపం కింద నిలబడి. మండేలా? ఎండలో నిలబడి గుండెలు మండేలా చదువుకున్నాడు. నువ్వెక్కడ చదువుకున్నావు? అనాథాశ్రమంలో అడుక్కు తిని. చదువుకోవాలంటే 1,00,000 మార్గాలున్నాయి. నీకు స్కూల్ నచ్చపోతే రోడ్ల మీద చెప్పుకోలేదంటే చెట్ల కింద చెప్పుకో. చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకే వచ్చింది. అయినా చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఈ స్కూల్ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ తో మాట్లాడి స్కూల్ రిపేర్ చేయించాల్సిన బాధ్యత మీది. ఊళ్ళో పెద్దాళ్ళంతా మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఒక స్కూల్ టీచర్ గా ఈ విషయం గురించి మీతో మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ఊళ్ళో పెద్దవాళ్ళు చెడుకుంటే రిపేర్ చేయించేవాడినేమో. ఆడదాని నువ్వు వచ్చి అడిగావు కాబట్టి ఒక్క పెంకు కూడా మార్చడం. నీకు దిక్కుంతో చెప్పుకో. వెళ్ళా. ఊళ్ళో అందరూ మిమ్మల్ని తిట్టుకుంటుంటే ఏవో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు అలా తిట్టుకుంటారు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావంటే నరుకుతాను. ఆడదాంతో ఇంతసేపు మాట్లాడటమే మహా దారుణం. వెళ్ళి ఇక్కడి నుంచే. డ్రైవర్లు, ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంగోళ్ళు.